విద్యుత్ శాఖలో విద్యుత్ మీటర్ రీడర్స్ గా పనిచేస్తున్న వారికి 2 నెలల వేతనం చెల్లించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు, కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ యూనియన్ నాయకులు రాజేష్, అక్బర్, జిలాన్, ఆశా, రాజు, అశోక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రీడర్స్ కు సంబంధించిన వేతనాలు ఈపీగా జమ చేయటం లేదని నిన్నటి రోజున నుంచి ఉమ్మడి జిల్లాలోకి వచ్చి హామీ ఇవ్వటంతో ఆందోళన వివరించారు. అనంతరం ఎస్సీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని శిబిరంలోకి వచ్చి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తున్న సందర్భంలో మీటర్ రీడింగ్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి. రీడింగ్స్ కి 2 నెలల వేతనాలు బకాయిలు పెట్టారన్నారు. నవంబర్ నెలకు సంబంధించిన ఈపీఎఫ్ కట్టాల్సిన దానికంటే తక్కువ కట్టారన్నారు. ఏప్రిల్ నెలలో పూర్తిగా జమ చేయలేదన్నారు. అలాగే ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించి ఈఎస్ఐ కట్టలేదని, కార్మికులకు డిస్పెన్సరీలో డాక్టర్లు చూడటం లేదన్నారు. ఎక్స్ట్రా అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు హక్కుగా భావించే ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టకపోతే రక్షణ లేకుండా పోయిందన్నారు. కావున సమస్యలు పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజేష్ గౌడ్ మీటర్ రీడింగ్స్ ఏపీఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్స్ గత 2 నెలలుగా వేతనాలు లేక, పిఎఫ్ సక్రమంగా చెల్లించక, అదేవిధంగా ఈఎస్ఐ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈఎస్ఐ కార్డు సక్రమంగా అది చెల్లుబాటు కాని కార్డులు ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు. దానికి సంబంధించి మరి ఎస్సీ గారికి గతంలోనే 1 నెల నుంచి కూడా అనేక 2-3 దఫాలుగా ఆందోళన నిర్వహించడం జరిగింది. మరి ఈ ఆందోళనకి సందర్భంగా ఎస్సీ గారు హామీ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మరి 2-3 రోజులు కాదు కదా, నెల రోజులు అయినప్పటికీ కూడా మరి సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ఏఐటీసీ అనుబంధ ఏపీ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి సహాయ నిరాకరణ అంటే బిల్లింగ్ని ఆపేసి ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు నిన్న అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. 2 ఉభయ జిల్లాలకు సంబంధించి అనంతపురం, సత్యసాయి. అయినా సరే నిన్న సాయంత్రానికి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మేము ఇంతమంది కార్మికులు ఆందోళనలో ఉంటే నిమ్మకు నీరెత్తినట్లుగా కాంట్రాక్టర్లు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. కనీసం కాంట్రాక్టర్లు ఎస్సీ గారితో మాట్లాడి చేసిండాల్సింది. కానీ ఎస్సీ గారు మాత్రం రిక్వెస్ట్ చేశారు, మీరు లేదు బిల్లింగ్ కంప్లీట్ చేయండి, మేము మీకు కావాల్సినటువంటి శాలరీస్ మేము వేస్తామని చెప్పారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేని సందర్భంగా మేము ఆందోళనకి పిలిపివ్వడం జరిగింది. నిన్నటి రోజు జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ మొత్తం 2 జిల్లాలకు సంబంధించినటువంటి మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఆందోళన నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎస్సీ గారు స్పందించి ఆల్రెడీ వేతనాలకు సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా వేతనాలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఎస్సీ గారికి ధన్యవాదాలు. కనీసం ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా సమస్యలు, ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 15 తేదీ తర్వాత మాట్లాడదామని చెప్తున్నారు. కాబట్టి కనీసం ఆ రోజుకైనా మొత్తం మిగతా సమస్యలు కూడా, శాలరీస్ మినహా మిగతా సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటం తప్పదు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇదే పోరాట పందా కొనసాగిస్తాం. మరి కొనసాగించి మాకు అనుకున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి కార్మికులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 2 ఉభయ జిల్లాలకు సంబంధించిన కార్మికులకి ఈరోజు శాలరీస్ పడుతున్నాయి. మీకు ఇంకా ఏమైనా ఇతరత్ర సమస్యలు ఉంటే మనకి 10వ తేదీ లోపల నాయకులతో మీరు మాట్లాడితే నాయకులు మీకున్న సమస్యలన్నీ కూడా రాసుకొని వస్తే మనం మళ్ళీ 14-15 తేదీల్లో మరి ఎస్సీ గారితో ఒకసారి కూర్చొని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటాం. ఏఐటీసీ అనుబంధ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దాదాపుగా 2 నెలల నుంచి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నాం. పోయిన నెల బిల్లింగ్ చేసే ముందే ఆందోళన చేస్తే ఎస్సీ గారు ఒక 4-5 రోజుల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ పోయిన నెల బిల్లింగ్ పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు. బకాయి ఉన్నటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ జమ చేయలేదు. దాంతోపాటు
ఈ నెలకు సంబంధించి కూడా నిన్నటి రోజునే బిల్డింగు ప్రారంభించాల్సిందేది ఉండగా 27, 28 తేదీల్లోనే మా యూనియన్ ఆధ్వర్యంలో మేము కూడా ఏఐటీయూసీగా ఎస్సీ గారికి తెలియజేయడం జరిగింది. సార్, సమస్యలు పోయిన నెల పరిష్కారం చేయమంటే మీరు చేయలేదు, కానీ మేము బిల్డింగ్ చేశాము, కానీ ఇప్పటికీ కూడా మీరు సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి మేము 1వ తేదీ నుంచి బిల్డింగ్ నిలబెడతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్నటి రోజున ఈ రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాలో బిల్డింగ్ని పూర్తిగా నిలిపేయడం జరిగింది. సమస్యలు 2 నెలల వేతనాలు బకాయి ఉన్నటువంటి వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి, దానికి సంబంధించి ఈపీఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి జమ చేయాలని చెప్పి, దాంతోపాటు ఏదైతే అనంతపురం నగరంలో ఉన్నటువంటి టౌన్ 1 తర్వాత టౌన్ 2 ఈ కార్మికులకు సంబంధించినటువంటి బకాయి ఉన్నటువంటి వేతనాలు, నాణ్యల వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్నటి నుంచి కూడా కాంట్రాక్టర్లు పూర్తిగా స్పందించడం లేదు. ఈ రోజున మేము ఇక్కడ టెంట్ వేసిన తర్వాతనే ఎస్సీ గారు కూడా స్పందించి చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచిన వెంటనే 1 నెల వేతనం ఇప్పుడే జమ అవుతుంది, ఆల్రెడీ మాకు మెసేజ్లు వచ్చాయని చెప్పి కాంట్రాక్టర్ తరపున వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇక్కడేంటంటే అధికార పార్టీని అండగా చూపి కొంతమంది ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ అధికారులను కానీ తర్వాత ఇక్కడ కార్మికులను కానీ బెదిరించే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్లు ఇప్పటికైనా కూడా బెదిరించే పద్ధతిని మానుకోవాలి, లేదంటే రానున్న రోజుల్లో వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఎస్సీ గారు చెప్పిన విధంగా వేతనాలు ఈరోజు 1 నెల వేతనం పడుతుందని చెప్పారు. తర్వాత ఆగస్టు నెలకు సంబంధించి కూడా 20 తేదీ తర్వాత ఆగస్టు నెల వేతనం వేస్తామని చెప్పారు. ప్రతి నెల ఒక డేట్లో 5వ తేదీ నుంచి 10వ తేదీ లోపల వేతనం వేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఈ నెల 14, 15 తేదీల్లో మరోమారు చర్చలు కూర్చొని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈపీఎఫ్ ఈఎస్ఐకి సంబంధించిన టెక్నికల్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చర్చించి పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతోనే ఎస్సీ గారు సమస్య ఏం లేదు. ఇప్పుడు బిల్డింగ్కి సంబంధించి ఒక ఏజెన్సీకి ఇచ్చాం మనము, ఏపీ ఎక్స్పెడిషన్ ఒక ఏజెన్సీ. దాంట్లో ఆ ఏజెన్సీ అంటే సత్యసాయి జిల్లా 2 కంబైన్డ్ అనంతపురంకి అంతా కలిపి 2 మనుషులు ఉన్నారు ఏజెన్సీ. సో ఆ 2 కూడా ఏదో సమస్య జూన్ నెలలో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి జూన్ జూలై కూడా ఇవ్వలేదు. సో ఆ శాలరీస్ ఇవ్వలేదు అని 30వ తేదీ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. 5వ తేదీ లోపల సాల్వ్ చేస్తామన్నారు. బట్ 1వ తేదీ నుంచి మాకు ఎవ్రీ మంత్ 1 నుంచి 9వ తేదీ వరకు బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బిల్లింగ్ నిలబెట్టడం వల్ల మేమందరం కూడా నిన్న ఎస్ఏఓని పంపించి వీళ్ళకి ఎల్ఓసి అమౌంట్స్ అన్ని రిలీజ్ చేసాం, బిల్స్ కూడా పెట్టించాము. సో టోటల్గా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసాం. బిల్స్ అయితే జూలై వరకు ఇచ్చాము. సో ఆగస్టు నెలది ఈ సెప్టెంబరు 25వ తేదీ లోపల ఇవ్వడం జరుగుతుందని ఆ ఏజెన్సీ మాకు ప్రామిస్ చేశాడు. మా తరఫున ఏదైనా బిల్స్ ఉన్నా కూడా నిమిషంలో చెప్పి మనము రిలీజ్ చేస్తామని మాట ఇచ్చాము. సో వీళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది పొద్దున. సో దాని విషయంలో ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ది కూడా 1వ తేదీ నుంచి 10వ తేదీ చేస్తే అక్టోబర్ 10, 15వ తేదీ లోపలనే మళ్ళీ క్లోజ్ చేయాలని మేము 5 నుంచి 10 అంటున్నాం. ఒక రోజు అటు ఇటు ఆ నెలలోనే మేము చేసేటట్లు ప్లాన్ చేస్తాము. ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాము. ఇంకోసారి వాళ్ళు కూడా ఏజెన్సీ వాళ్ళు కూడా రియలైజేషన్ అయినారు, పొరపాటే సార్ మాది, ఇంక మేము పునరావృతం చేసుకోకుండా మీతో మేనేజ్మెంట్తో కోఆపరేట్ చేస్తాం, వాళ్ళకు కూడా మీరు చెప్పండి సార్ మా తరఫున అని అన్నారు. సో వాళ్ళకు వీళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేసాము. జీతాలు కూడా ఇప్పుడు పడినట్లు ఉన్నాయి అందరికీ. కొంతమంది పడనోళ్ళు ఇంకా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే బిల్లింగ్ను డిస్టర్బ్ చేయకుండా మేనేజ్మెంట్కు సహకరించి ఈరోజు 2వ తేదీ మాకు 9వ తేదీ లోపల అయిపోవాలి కాబట్టి ఒక 10వ తేదీ నిన్నటిది కూడా ఏదైనా ఉంటే బ్యాలెన్స్ చేసుకొని 10th డిమాండ్ రైజ్ చేసుకొని బిల్లింగ్ అంతా సక్రమంగా చేసుకొని 14, 15 తేదీలో ఒక వర్కింగ్ డే ఎస్సీ ఆఫీస్కి వచ్చి మా ఏడీ కమర్షియల్తో మాట్లాడితే కూడా ఆ బ్యాలెన్స్ సమస్యలు ఇంకా ఏమన్నా ఉంటాయి చిన్నవి అవి ఉండి కూడా సాల్వ్ చేస్తామని ఈ విధంగా వీళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఆ ఉన్న విషయం మీకు